నశించిపోతున్న మనందరి కొరకు మరణించి ఉన్నారు, సమాధి చేయబడి ఉన్నారు, తిరిగి మూడో దినాన లేచి ఉన్నారు. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మనం అందరము నీతిమంతులుగా తీర్చబడి పాపములకు విమోచనము కలిగి ఆయన నిత్య జీవానికి వారసులు అవుతున్నామండి. ఇప్పుడు ఆయన ఆహ్వానించుకోనండి. ఎట్ట విశ్వాసముగా యేసు నా ప్రభు అని, నా రక్షకుడని, నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచినాడని హృదయం నందు విశ్వసిస్తే చాలండి. అనుకూలమైన సమయం అండి. ఆయన ఆదిత్వాలు మహామహిమతో రానే ఉన్నాడు. రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభుగాను ఆయన రానే ఉన్నాడు. విశ్వసించిన ప్రతి ఒక్కరు ఆయనతో ఉన్నట్లుగా, సదాకాలం ఉన్నట్లుగా తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక మీ హృదయాల నుండి ఆయన ఆహ్వానించుకునండి. ఆయన మిమ్మల్ని ప్రేమించి యొక్క మాటను మీకు తెలియపరుస్తున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఏంటంటే ఫేస్బుక్ అలాగే